ఓకే, అయితే ఫస్ట్ వీడియోలో మనము బీ ఫార్మ్స్ గురించి చదువుకున్నాము అండ్ నేను మీకు ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ డన్ enough practice. So today let us go for our second form, that is continuous form. So ikkada continuous form and B form ki box same untadi. So nenu meeku last time box cheppanu kada, I, we, you, they, any plural, he, she, it, okay, or any singular. రైట్. సో వీటికి సేమ్ బాక్స్, బీ ఫామ్కి అండ్ కంటిన్యూస్ ఫామ్కి సేమ్ బాక్స్. సో ఐకి ఏమొస్తుంది యామ్, వీళ్ళందరికీ ఏమొస్తుంది ఆర్, సో వీళ్ళందరికీ ఏమొస్తుంది ఈజ్. ఓకే, యామ్ ఆర్ ఈజ్. పాస్ట్లో ఐకి వాజ్, ఇక్కడ వర్ అండ్ ఇక్కడ మళ్ళీ వాజ్. ఇవి ఆల్రెడీ మనం చదువుకున్నాము. ఓకే, అండ్ ఫ్యూచర్ ఏంటి విల్ బీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఐకి ఏమొచ్చింది యామ్, వాజ్, వీళ్ళందరికీ ఆర్, వర్, మళ్ళీ వీళ్ళందరికీ ఈజ్, వాజ్, ఫ్యూచర్, విల్ బీ. సేమ్ బాక్స్ మనం మన ఫస్ట్ టాపిక్లో కూడా నేర్చుకున్నాం, సేమ్ బాక్స్. బట్ కంటిన్యూస్ ఫార్మ్స్కి బీ ఫార్మ్స్కి తేడా ఏంటి? వెరీ సింపుల్. ఒకసారి ఇక్కడ చూడండి, బీ ఫార్మ్స్లో మనం ఏం నేర్చుకున్నాము? ప్రెప్టా నేర్చుకున్నాం. PREPTA, ప్రెప్టా. సో పి అంటే ప్రొఫెషన్, ఆర్ అంటే రిలేషన్, ఈ అంటే ఎమోషన్, పి అంటే ప్లేస్, టీ అంటే థింగ్స్ అండ్ ఏ అంటే అడ్జెక్టివ్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కొంచెం అర్థం కాదు. సో మీరు ఫస్ట్ వీడియో చూస్తేనే సెకండ్ వీడియో అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ వీడియో ఈజ్ ఇంటర్ లింక్డ్ టు అనదర్. సో మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే సెకండ్ వీడియో అర్థం కాదు, సెకండ్ వీడియో చూడకపోతే థర్డ్ వీడియో అర్థం కాదు. సో ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఫస్ట్ నుంచి చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో బీ ఫార్మ్స్లో మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ చదువుకున్నాము. సో సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. వర్బ్స్ ఏంటి? యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్, విల్ బి. మరి ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏంటి? బీ ఫార్మ్స్లో ఆబ్జెక్ట్స్ మనం ఇవి చదువుకున్నాం, కానీ ఈరోజు మనం కంటిన్యూస్ ఫార్మ్స్ చదువుకుంటున్నాం. కంటిన్యూస్ ఫార్మ్స్లో సబ్జెక్ట్స్ ఏంటి అంటే సేమ్ సబ్జెక్ట్స్, ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. మరి వర్బ్స్ ఏంటి అని అంటే సేమ్ వర్బ్స్, యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్, విల్ బి. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఏంటి? ఓకే, ఆబ్జెక్ట్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు ఏదైనా ఒక ఐఎన్జి తీసుకోవచ్చు. ING, V4. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే I am eating chocolates. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? చాక్లెట్స్. కానీ మన అండర్స్టాండింగ్ కోసం ఐ అంటే సబ్జెక్ట్, యామ్ అంటే వర్బ్. సో అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రెప్టా తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఈటింగ్ చాక్లెట్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ వర్బ్, ఇది ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్. బట్ మన అండర్స్టాండింగ్ కోసం మనం ఇలా చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ ఐఎమ్ ఈటింగ్ చాక్లెట్స్. పాస్ట్లో ఏమవుతుంది? ఐ వాజ్ ఈటింగ్ చాక్లెట్స్. ఫ్యూచర్లో ఏమవుతుంది? ఐ విల్ బి ఈటింగ్ చాక్లెట్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐ యామ్ రైటింగ్. ఓకే, ఏం రాస్తున్నావు? నోట్స్ రాస్తున్నావా, లెటర్స్ రాస్తున్నావా అని సెకండరీ, జస్ట్ మనం ఫార్ములా అర్థం చేసుకుందాం. ఐఎమ్ రైటింగ్. మరి పాస్ట్లో ఏమొస్తుంది? ఐ వాజ్ రైటింగ్. ఫ్యూచర్లో ఏమొస్తుంది? ఐ విల్ బీ రైటింగ్. సో మన కంటిన్యూస్ ఫార్మ్స్లో ఇలా ఉంటుంది అనమాట. ఐఎమ్ రైటింగ్, ఐ వాజ్ రైటింగ్, ఐ విల్ బీ రైటింగ్. ఇది పాజిటివ్ సెంటెన్స్. చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి అని అనుకోండి, ఐ యామ్ నాట్ రైటింగ్. ఐఎమ్ నాట్ రైటింగ్. పాస్ట్లో ఏమవుతుంది? ఐ వాజ్ నాట్ రైటింగ్. ఫ్యూచర్లో ఏమవుతుంది? ఐ విల్ నాట్ బీ రైటింగ్. ఓకే, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ నాట్ రైటింగ్. ఐ వాజ్ రైటింగ్, ఐ వాజ్ నాట్ రైటింగ్. ఐ విల్ బీ రైటింగ్, ఐ విల్ నాట్ బీ రైటింగ్. పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ క్యూ ప్లస్. క్యూ ప్లస్ ఎలా చెప్పాలి? Am I writing? Am I writing?
సో నేను చెప్పాను కదా, మన ఇండియాలో మనం జనరల్గా ఏం చేస్తాము అని అంటే నేను రాస్తున్నానా అని క్వశ్చన్ అడగాలి. అప్పుడు మనం am I రైటింగ్ అనేది కరెక్ట్. కానీ ఫ్లోలో ఏం చెప్తాము అని అంటే ఐఎమ్ రైటింగ్ అని అంటాము, అని యూజ్ చేస్తాం, విచ్ ఇస్ రాంగ్. సో am I రైటింగ్. అండ్ నెక్స్ట్ వన్ am I నాట్ రైటింగ్. నేను రాస్తున్నానా, నేను రాయట్లేదా, నేను ఎందుకు రాస్తున్నాను, ఓకే, వై యూజ్ చేయాలి. వై am I రైటింగ్. నెక్స్ట్ why am I not writing. Why am I writing? Why am I not writing? Okay, past tense. I was writing, I was not writing. Was I writing? Was I not writing? Why was I writing? వాట్ వాజ్ ఐ రైటింగ్ కూడా రావచ్చు. ఓకే, వేర్ వాజ్ ఐ రైటింగ్ కూడా రావచ్చు. యువర్ విష్, ఏదైనా ఒక డబ్ల్యూఎస్ యూజ్ చేయవచ్చు, ఏ సూటబుల్ అయితే అది. వై వాజ్ ఐ నాట్ రైటింగ్. వై వాజ్ ఐ రైటింగ్, వై వాజ్ ఐ నాట్ రైటింగ్. ఫ్యూచర్కి వెళ్ళిపోతే ఐ విల్ బీ రైటింగ్, ఐ విల్ నాట్ బీ రైటింగ్. విల్ ఐ బీ రైటింగ్. విల్ ఐ నాట్ బీ రైటింగ్. Why will I be writing? Why will I not be writing? Okay, so this is continuous tense. ఇప్పుడు చేస్తున్నాను, ఈ టైంకి చేస్తూ ఉండే, రేపు ఈ టైంకి చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మనం నౌ అని చెప్పాలి. I am eating now. I was sleeping at this time yesterday. పాస్ట్లో అయితే ఏం చెప్పాలి, at this time. ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్ కాబట్టి నౌ చెప్పాలి. ఫ్యూచర్ అయితే by this time tomorrow. ఓకే, నేను ఇప్పుడు రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ ద నోట్స్. నిన్న ఈ టైంకి నేను టీవీ చూస్తూ ఉండే. ఐ వాస్ వాచింగ్ టీవీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రేపు ఈ టైంకి నేను క్లాస్ చెప్తూ ఉంటాను. ఐ విల్ బీ టీచింగ్ గ్రామర్ బై దిస్ టైమ్ టుమారో. సో ఇప్పుడు ఏదైనా జరిగితే ఐఎమ్ డూయింగ్, ఓకే, దే ఆర్ డూయింగ్, షీ ఈజ్ డూయింగ్ అని యూజ్ చేయాలి. పాస్ట్లో జరిగితే ఐ వాస్ డూయింగ్, దే వర్ డూయింగ్ అండ్ షీ వాస్ డూయింగ్ అని చెప్పాలి. ఫ్యూచర్లో ఏమన్నా జరిగితే ఐ విల్ బీ డూయింగ్, దే విల్ బీ డూయింగ్ అండ్ హీ విల్ బీ డూయింగ్. సో దీని అన్నిటికీ సింపుల్గా ఈ బాక్స్ చూసుకోవాలి. ప్రెజెంట్ అయితే యామ్ యూజ్ చేసాం పాజిటివ్కి, నెగటివ్కి ఏం యూజ్ చేయాలి, యామ్ నాట్. ప్రెజెంట్ పాజిటివ్ ఆర్, నెగటివ్ ఆర్ నాట్. ఈజ్ నెగటివ్ ఏంటి, ఈజ్ నాట్. వాస్ నెగటివ్ ఏంటి, వాజ్ నాట్. వర్ నెగటివ్ ఏంటి, వర్ నాట్. వాస్ నెగటివ్ ఏంటి, వాజ్ నాట్. విల్ బీ, విల్ నాట్ బీ. Okay, so the simple difference between B forms and continuous forms. B forms ki box and continuous forms ki box అయితే సేమ్ ఉంటుంది. జస్ట్ చిన్నగా ఏం మారుతుంది అని అంటే అక్కడ మనం ప్రెప్టా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ టీచర్ అని చెప్పినాం. ఇక్కడ కంటిన్యూస్లో ఏం చెప్తాము అంటే ఐఆమ్ టీచింగ్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్లో మనకు V4 మాత్రమే వస్తుంది. V4 అంటే ING, ఈటింగ్, స్లీపింగ్, డాన్సింగ్, గోయింగ్, కమ్మింగ్, ఇలాంటివన్నీ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. సో నేను B ఫార్మ్స్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే ప్రాక్టీస్ చేయమని చెప్పాను. సో ఇక్కడ కూడా ఒక ప్రాక్టీస్ కోసం ఒక సెంటెన్స్ ఇస్తాను, వినండి. ఆ సెంటెన్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నుంచి ఒక సెంటెన్స్ తీసుకోండి, వి నుంచి ఒక సెంటెన్స్ తీసుకోండి అండ్ షీ నుంచి ఒక సెంటెన్స్ తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ తీసుకోండి. ఇక్కడ ప్లేయింగ్ తీసుకుంటే ఐ యామ్ ప్లేయింగ్ అవుతుంది, వి ఆర్ ప్లేయింగ్ అవుతుంది, షీ ఈజ్ ప్లేయింగ్ అవుతుంది. పాస్ట్ చెప్పాలి, ఐ వాస్ ప్లేయింగ్, వి వర్ ప్లేయింగ్ అండ్ షీ వాస్ ప్లేయింగ్.
ఫ్యూచర్ చెప్పాలి అని అంటే ఐ విల్ బీ ప్లేయింగ్, వి విల్ బీ ప్లేయింగ్, షీ విల్ బీ ప్లేయింగ్. ఓకే, సో దీన్ని మళ్ళీ ఏం చేయాలి, 6 సెంటెన్స్ టైప్స్ చెప్పాలి. లైక్ ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, am I playing, am I not playing, why am I playing, why am I not playing, I was playing, I was not playing, was I playing, was I not playing, why was I playing, why was I not playing, I will be playing, I will not be playing, will I be playing, will I not be playing, why will I be playing, why will I not be playing. So ఇలా present, past, future 6 + 6 + 6 మొత్తం 18 సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి, డిఫరెంట్ వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే డాన్సింగ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్. అంటే స్టార్టింగ్లో చిన్న చిన్న వర్బ్స్ తీసుకోండి, రాను రాను కొంచెం అడ్వాన్స్డ్ వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ I am speaking to my friend, I was speaking to my friend, I will be speaking to my friend. Step 1 in already last video లో చెప్పాను మీకు. స్టెప్ 1 లో 3 సెంటెన్స్ చెప్పాలి, ఆ 3 కూడా పాజిటివ్ సెంటెన్సెస్ ఉండాలి. ఓకే, స్టెప్ 2 ఇది స్టెప్ 1. సో స్టెప్ 2 ఏం చేస్తారు అని అంటే మీరు 6 సెంటెన్స్ చెప్పాలి, 3 పాజిటివ్ చెప్పాలి, 3 నెగిటివ్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ I am playing, I'm not playing, I was playing, I was not playing, I will be playing, I will not be playing. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేస్తారు అని అంటే మొత్తం 18 సెంటెన్సెస్ చెప్పాలి. ప్రెజెంట్లో 6, పాస్ట్లో 6, ఫ్యూచర్లో 6. ఇలా 18 సెంటెన్సెస్ మనం చెప్పగలిగితే, అలాగే ప్రాక్టీస్ చేసుకుంటే వన్ ఫైన్ డే విల్ బికమ్ వెరీ ఫ్లూయెంట్ అండ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే, ట్రస్ట్ మీ, ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ ద కీ. ఇఫ్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్, trust me, you will find a remarkable change in your communication. So I wish you good luck. Third video lo malli kaluddam. Until then, take care. Thank you so much.